సంఘాలకు మంజూరైన రుణాలను కాజేసిన యానిమేటర్ భాగోతం అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. సెట్టూరు మండలం మాకోడికి తాండాలో 10 మహిళా సంఘాలకు స్త్రీ నిధి రుణాలు మంజూరయ్యాయి. సంఘాల లీడర్లకు గాని సభ్యులకు గాని విషయం తెలుపకుండా రుణాలను యానిమేటర్ విజయ్ కుమార్ తీసుకున్నాడు. అయితే మహిళలు పొదుపు ఖాతా నుంచి ప్రతి నెల కంతు జమ అవుతూ ఖాతా ఖాళీ కావడంతో అప్రమత్తమైన సభ్యులు బ్యాంకులో వివరాలు అడిగారు. ఇంకా 3 లక్షల అప్పు ఉందని చెప్పడంతో కంగు తిన్నారు. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ చేసిన మరిన్ని ఖతర్నాక్ పనులు వెలుగులోకి వచ్చాయి. సొమ్మును బ్యాంకు వారు పొదుపు ఖాతాల నుంచి జమ చేసుకోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటూ సెట్టూరులోని వెలుగు కార్యాలయం వద్దకు చేరుకొని గోడు వెళ్లబోసుకున్నారు. అయితే 100 మందికి పైగా మహిళలు వచ్చి ఫిర్యాదు చేస్తే బాధ్యత తీసుకోవాల్సిన ఏపీఎం హుస్సేన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని సభ్యులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే యానిమేటర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అంతా మావారే సర్దుకుంటాము అంటూ చెప్పడం ఇక్కడ మరో ట్విస్ట్. యానిమేటర్ పై చర్యలు తీసుకొని తమ డబ్బులు ఇప్పించాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏం జరిగింది సార్? ఇప్పుడు మా కొడుకులో ఏం జరిగింది సార్? మా కొడుకులో డబ్బులు వాళ్ళవి దీంట్లో పోయినాయి. ఆటో ఎన్ని నెలలు పోయింది సార్? అది సంవత్సరం నుంచి పోయింది. 3 సంవత్సరం నుంచి పోయింది. సంవత్సరం ఎంత? ఎన్ని సంఘాల నుంచి? 10 సంఘాలు. 10 సంఘాల నుంచి ఆటో డెబిట్ అయింది. ఒక్కొక్క సంఘం నుంచి ఎంత అయింది? సంఘం చూడాలి సార్, చూస్తున్నాము. ఒక సంఘంకి డిఫరెన్స్ తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మామూలుగా మహిళా సంఘాలకి వాళ్ళకి ఇచ్చిన అమౌంట్, లోన్ అమౌంట్ వేరే అంట, కానీ తీసుకున్న మొత్తం వేరే ఉంది స్టేట్మెంట్లో. ఏం సార్? ఒక సంఘము, ఉదాహరణకి ఒక అనితా సంఘము, వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్ 4 లక్షలు, కానీ దాంట్లో 5 లక్షలు ఇచ్చినట్టుంది. 4 లక్షలు తీసుకుంటే 5 లక్షలు ఉంది. 100% ఉంది. ఇప్పుడు స్టేట్మెంట్ చూసాం. ఆయన ఒప్పుకున్నాడు, నేను 1 లక్ష రూపాయలు నేను తీసుకున్నాను ఒప్పుకున్నాడు. 5 లక్షలు ఇచ్చింటాము. వాళ్ళు ఏం చేస్తున్నారు? యానిమేటర్ నేనే తీసుకున్నాను 1 లక్ష రూపాయలు నేను కట్టుకుంటున్నాను అంటున్నాడు. అట్లా మూడు సంఘాల నుంచి తీసుకున్నాను అంటున్నాడు. ఆ విషయం నా వల్ల రాలేదు సార్. చూస్తాం. ఒక సంఘాన్ని పిలిపించి